నమస్తే. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విశ్లేషణ చూడబోతున్నాం. క్రికెట్ అంటేనే ఒక డ్రామా కదా. ఒకే టోర్నమెంట్లో అవే రెండు జట్లు, కానీ రెండూ పూర్తిగా భిన్నమైన మ్యాచ్లు. అవును, ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన పోరు గురించి మాట్లాడుకుందాం. ఇదొక మామూలు ఎన్కౌంటర్ కాదు, ఇది పరిస్థితులు, వ్యూహాలు మరియు భావోద్వేగాల రోలర్ కోస్టర్. కాబట్టి ఏమాత్రం లేట్ చేయకుండా అసలు కథలోకి వెళ్ళిపోదాం. ఈ ఎక్స్ప్లెయినర్లో మనం ఈ జర్నీని 4 దశల్లో ట్రావెల్ చేద్దాం. ఆ రెండు ఉత్కంఠభరితమైన మ్యాచ్లు ఎలా జరిగాయి, 14 ఏళ్ల శాపాన్ని ముంబై ఎలా బ్రేక్ చేసింది, ఆ తర్వాత ఈడెన్ గార్డెన్స్లో కేకేఆర్ ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుంది, ఇక ఫైనల్గా పాయింట్ల పట్టికలో ఈ జట్ల ప్లే ఆఫ్ ఆశల పరిస్థితి ఏంటి అనేది చూద్దాం. మొదటి భాగం ఐపీఎల్ 2026 సీజన్లో జరిగిన ఆ రెండు థ్రిల్లింగ్ మ్యాచ్ల గురించి మాట్లాడుకుందాం. ఒకే టోర్నీలో అవే జట్లు ఆడితే ఒక మ్యాచ్ బ్యాటర్ల విధ్వంసానికి సాక్షిగా నిలిస్తే మరో మ్యాచ్ బౌలర్ల ఆధిపత్యంతో ఎలా డ్రమాటిక్గా మారుతుందో ఈ సీజన్ మనకు స్పష్టంగా చూపించింది. అసలు ముంబై ఇండియన్స్ తమ ఐపీఎల్ సీజన్ ఫస్ట్ మ్యాచ్ను ఎప్పుడైనా గెలవగలదా? ఈ ప్రశ్న చాలా ఏళ్లుగా క్రికెట్ ఫ్యాన్స్ను తొలుస్తుంది. 5 సార్లు కప్పుకొట్టిన ఛాంపియన్స్ వాళ్లు. కానీ ప్రతి సీజన్ ఫస్ట్ మ్యాచ్లో ఓడిపోవటం వాళ్లకు ఒక అలవాటుగా, నిజం చెప్పాలంటే ఒక శాపంగా మారిపోయింది. ఒక్కసారి లెక్కలు చూస్తే మీకేం మైండ్ బ్లాక్ అవుతుంది. 2012లో వాళ్లు లాస్ట్ టైం ఓపెనింగ్ మ్యాచ్ గెలిచారు. ఆ తరువాత 2013 నుంచి 2025 వరకు, నమ్మండి, వరుసగా 14 సీజన్లలో ముంబై తమ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయింది. అక్షరాల ఒక 14 ఏళ్ల శాపమిది. అయితే ఫైనల్గా 2026 సీజన్లో వాంఖడే స్టేడియం వేదికగా ఈ శాపానికి వాళ్లు ఎండ్ కార్డేశారు. రెండో భాగంలో ఈ 14 ఏళ్ల సుదీర్ఘ శాపాన్ని ముంబై ఎలా బ్రేక్ చేసిందో చూద్దాం. ఈ మ్యాచ్ అక్షరాల పరుగుల వరద పారిన ఒక క్లాసిక్ టీ20 ఎన్కౌంటర్ అని చెప్పాలి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ ఏమైనా తక్కువ చేసిందా? లేదు. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకే ఏకంగా 220 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అజింక్య రహానే, కుర్రాడు అంక్రిష్ రఘువంశీ ఇద్దరూ అద్భుతంగా ఆడి హాఫ్ సెంచరీలు బాదారు. కానీ ముంబై కూడా తగ్గేదేలే అన్నట్టు ఆడింది. జస్ట్ 19.1 ఓవర్లలోనే కేవలం 4 వికెట్లు కోల్పోయి ఈ కొండంత టార్గెట్ను ఈజీగా ఛేదించేసింది. రియాన్ రికెల్టన్, మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ క్రీజ్లో మామూలు విధ్వంసం సృష్టించలేదు. వాంఖేడే పిచ్ మీద బ్యాటర్లు పండగ చేసుకున్నారు. ముఖ్యంగా ముంబై ఓపెనర్లు రికెల్టన్ 81 రన్స్, రోహిత్ శర్మ 78 రన్స్తో అపోజిషన్ బౌలర్లను ఆడుకున్నారు. వీళ్ళిద్దరూ వేసిన పటిష్టమైన పునాదితోనే ముంబై ఆ భారీ విక్టరీని కొట్టగలిగింది. ఇక్కడ మనం ఖచ్చితంగా హైలైట్ చేసుకోవాల్సిన నంబర్ 23. ఎందుకంటే రోహిత్ శర్మ జస్ట్ 23 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. తన సుదీర్ఘమైన ఐపీఎల్ కెరియర్లోనే ఇది అత్యంత ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. తన పాత 25 బంతుల రికార్డును ఇక్కడ తనే బ్రేక్ చేశాడనమాట. వాట్ ఎన్ ఇన్నింగ్స్ కదా! ఈ విక్టరీ ముంబై ఫ్రాంచైజీకి ఎంత రిలీఫ్ ఇచ్చిందో కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాటల్లోనే అర్థమవుతుంది. ఇది చాలా సుదీర్ఘ నిరీక్షణ. గత 13 ఏళ్లనో ప్రతిసారీ గెలుపుతో స్టార్ట్ చేయాలనుకున్నాం, కానీ ఈ రోజు వరకు అది జరగలేదు అనన్నాడు. ఆ మాటల్లో 14 ఏళ్ల మానసిక భారం దించేసుకున్న ఫీలింగ్ స్పష్టంగా కనిపిస్తోంది. అయితే క్రికెట్లో ఎప్పుడూ పరిస్థితులు ఒకేలా ఉండవు. ఇక్కడ మీరొక ఇంట్రెస్టింగ్ కంపారిజన్ చూడాలి. సీజన్ స్టార్టింగ్లో వాంఖడేలో 220+ రన్స్ ఈజీగా చేజ్ అయితే, సీజన్ ఎండింగ్ వచ్చేసరికి, అంటే మ్యాచ్ 65 నాటికి, ఈడెన్ గార్డెన్స్లో అది కేవలం 148 పరుగుల మనుగడ పోరాటంగా మారిపోయింది. స్టార్టింగ్లో ఉన్న ఆ కాన్ఫిడెన్స్ సీజన్ ముగిసే సమయానికి ఎలా ప్రాణ సంకటంగా మారిపోయిందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇక మూడో భాగం, ఈడెన్ గార్డెన్స్లో కేకేఆర్ తమ ప్రతీకారాన్ని ఎలా తీర్చుకుందో చూద్దాం. అప్పటికే ముంబై ప్లేఆఫ్స్ రేస్ నుంచి తప్పుకోగా, కేకేఆర్కు మాత్రం టోర్నీలో ప్రాణాలు నిలుపుకోవడానికి ఇదొక డూ ఆర్ టై మ్యాచ్. ఫాస్ట్ మ్యాచ్కి ఇది పూర్తిగా ఆపోజిట్ అని చెప్పాలి. ముంబై బ్యాటర్లు చేతులెత్తేశారు. 20 ఓవర్లలో వాళ్లు చేసింది కేవలం 147 రన్స్ మాత్రమే. టీంలో టాప్ స్కోరర్ ఎవరో తెలుసా? ఏ స్టార్ బ్యాటరో కాదు, లోవర్ ఆర్డర్లో వచ్చిన కార్బిన్ బాష్. ఇక 148 రన్స్ కొట్టడానికి కూడా కేకేఆర్ నానా కష్టాలు పడాల్సొచ్చింది. 6 వికెట్లు కోల్పోయారు. మనీష్ పాండే, రోమన్ పావెల్ మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. అసలు ముంబై ఎందుకు అలా కొలాప్స్ అయింది? దానికి ఆన్సర్
అక్కడి పిచ్ పరిస్థితులు. ఈడెన్ గార్డెన్స్ పిచ్ చాలా స్లో అయిపోయింది. దీన్ని కేకేఆర్ స్పిన్నర్లు, ముఖ్యంగా సునీల్ నరైన్ పర్ఫెక్ట్గా వాడుకున్నాడు. తను 4 ఓవర్లలో ఇచ్చింది కేవలం 13 రన్స్ మాత్రమే. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ లాంటి విధ్వంసకర బ్యాటర్లు జస్ట్ 15 రన్స్కే ఆ స్పిన్ ఉచ్చులో చిక్కుకుని పెవిలియన్ చేరారు. అందుకే ముంబై 147 పరుగులకే పరిమితమైపోయింది. అయితే ఈ టార్గెట్ చేజింగ్ కేకేఆర్కు ఏమంత పూలపాన్పు కాలేదు. ఇన్నింగ్స్ స్టార్టింగ్లోనే పెద్ద షాక్. జస్ట్ 41 రన్స్కే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ టైంలో సీనియర్ ప్లేయర్ మనీష్ పాండే, రోవ్మన్ పావెల్తో కలిసి అద్భుతంగా ఆడాడు. అత్యంత బాధ్యతాయుతంగా వాళ్ళిద్దరూ 64 రన్స్ కీలక భాగస్వామ్యాన్ని నిర్మించారు. ఆ తర్వాత వికెట్లు పడుతున్నా ఆఖర్లో రింకు సింగ్ తన స్టైల్లో నిలకడగా ఆడి కేకేఆర్కు ఆ 4 వికెట్ల విజయాన్ని అందించాడు. నిజంగా నరాలు తెగే ఉత్కంఠ ఇది. ఇక ఫైనల్ సెక్షన్. ఈ ఒక్క మ్యాచ్ విజయంతో కథ ముగిసిపోలేదు. పాయింట్ల పట్టిక, అలాగే ఈ మ్యాచ్ తర్వాత కేకేఆర్ ప్లే ఆఫ్ ఆశలు ఎలా ఉన్నాయో విశ్లేషిద్దాం. ఈ గెలుపుతో కేకేఆర్ 13 మ్యాచుల్లో 13 పాయింట్లు సాధించింది. కాని ట్విస్ట్ ఏంటంటే వాళ్ళింకా 8వ స్థానంలోనే ఉన్నారు. పాయింట్స్ టేబుల్ అమాంతం కాంప్లికేటెడ్ అయిపోయింది. కేకేఆర్ ప్లే ఆఫ్స్కి వెళ్లాలంటే ఇప్పుడు అద్భుతాలే జరగాలి. ముందుగా వాళ్ల ఫైనల్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ను ఖచ్చితంగా ఓడించాలి. అప్పుడే 15 పాయింట్స్ వస్తాయి. అంతేకాదు, రాజస్థాన్ మరియు పంజాబ్ టీమ్స్ వాళ్ల లాస్ట్ మ్యాచ్లో ఓడిపోవాలని కేకేఆర్ గట్టిగా ప్రార్థించాలి. ఈ ఈక్వేషన్స్ అన్నీ వర్కౌట్ అయితేనే వాళ్లకు ప్లే ఆఫ్స్ బర్త్ దొరుకుతుంది. మరోవైపు ముంబై ఇండియన్స్ సంగతి చూస్తే ఇందులో ఒక పెద్ద ఐరనీ ఉంది. 14 ఏళ్లుగా వెంటాడుతున్న ఓపెనింగ్ మ్యాచ్ శాపాన్ని వాళ్లు ఈ ఏడాదే బద్దలు కొట్టారు. అబ్బా, ఆరంభం అదిరిపోయింది అనుకున్నారు. కాని విచిత్రంగా టోర్నీ ముగిసే సమయానికి ప్లే ఆఫ్స్ రేస్ నుంచి అధికారికంగా ఎలిమినేట్ అయిన జట్లలో ముంబై నిలిచిపోవటం క్రికెట్ అనిశ్చితికి నిదర్శనం. ముగింపుగా మీకొక చిన్న ప్రశ్న. మీరే ఆలోచించండి. టీ20 క్రికెట్లో ఏది ఎక్కువ ముఖ్యమంటారు? టోర్నీ స్టార్టింగ్లో వచ్చే ఆ మొమెంటమా, లేక ఎండింగ్లో ప్లే ఆఫ్స్ కోసం పడే ఆ గ్రిటీ పోరాటమా? ముంబై అద్భుతమైన స్టార్ట్ ఇచ్చినా ఎలిమినేట్ అయిపోయింది. కాని కేకేఆర్ మాత్రం ఆఖరి క్షణం వరకు ప్రాణాలొడ్డి ఫైట్ చేస్తూనే ఉంది. ఒకే టోర్నీ, అవే 2 జట్లు, కాని ఎంత డ్రామా కదా! ఈ విశ్లేషణ మీకు నచ్చిందనుకుంటున్నాను. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.